రామరాజ్యం అంటే ఏమిటి? విల్లు ఇంకా బాణాల కాలానికి తిరిగి వెళ్ళడమా? లేదు. అది విలువల గురించి. ఒకరిలో ఉండాల్సిన మౌలిక నైతికత గురించి. మీరు ఇతరుల్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్న నాయకుడిగా ప్రజల శ్రేయస్సు కోసం మీ వ్యక్తిగత శ్రేయస్సును పక్కన పెట్టడమే రామ అంటే. మరింత గొప్ప మేలు కోసం మీ వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టడమే రామ అంటే. కూలత అంతటితో సమచిత్తంతో హుందాగా వ్యవహరించడమే రామ అంటే. ఏదేమైనప్పటికీ ధర్మపాలనను స్థాపించటమే రామ అంటే. నిరంతరం తనని మెరుగుపరుచుకోవడానికి, మెరుగైన సేవను అందించడానికి ప్రతిక్షణం ప్రయాసపడటమే రామ అంటే. నాయకులు దీనికోసం ఆకాంక్షిస్తే, అలాగే ఈ గుణాలపై అనుష్ఠానం చేస్తే అప్పుడు రామరాజ్యం వస్తుంది. నేను నాయకులు అన్నప్పటికీ సైన్యపరమైన మొదలైన వారి గురించి కాదు. మీరు ఈ 5 సూత్రాలను పాటించాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ రామరాజ్యాన్ని నెలకొల్పాలి. రామ రామ